మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరూ గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్త మహా ఉపాధ్యాయుడు, మాస్టర్, టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టిలో ఉన్న సమస్త కాంతి మాస్టర్స్కి, కాంతికి అందరికీ, ఈ వింటున్న వారికి, వినబోయే వారికి అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నా యొక్క స్వయానికి నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఇప్పుడు మనం రోజులాగానే ఈరోజు కూడా రామ్త ద వైట్ బుక్ ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ సెషన్లో ఉన్నాం మనము. ఇప్పుడు శ్రీలక్ష్మి మేడంకి సాధారణంగా వెల్కమ్ చేద్దాం. మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం, ఓవర్ టు యు మేడం. థ్యాంక్ యూ మేడం. విశ్వంలోని గురువులందరికీ ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. బ్రహ్మశ్రీ పితామహ పత్రి మాస్టర్ గారికి, వంశీకిరణ్ మాస్టర్ గారికి, స్వప్నేశ్వర్ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని సమస్త ప్రాణకోటికి నా క్షమాపణలు, ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. వన్నెస్ వెజిటేరియనిజం స్వప్నేశ్వర్ మేడం గారికి మరొక్క మారు, రామ్తా మాస్టర్ గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నేను చదివే బుక్ రామ్తా ద వైట్ ఇంగ్లీష్ వర్షన్ 18th చాప్టర్ మాస్టర్స్. వినండి, ఆస్వాదించండి, జ్ఞానాన్ని అందరికీ పంచండి. ఇందులో నేను చేసేది ఏమీ లేదు, మాస్టరే నా చేత చెప్పిస్తున్నారు. దయచేసి అందరూ ఈ జ్ఞానాన్ని ఆస్వాదించండి, అందరికీ పంచండి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. మేడం, మీ వ్యాధుల్ని మీరే నయం చేసుకొని స్వస్థత చేకూర్చుకోవడం అసాధ్యం అన్న మాటనే వింటూ విశ్వసిస్తున్నారు మీరు. ఆ ప్రజ్ఞ మీలో స్థితమై ఉంది కనుకనే ఆ సామర్థ్యం మీకు ఉండడం లేదు. వైద్యుల్ని అన్వేషించి ఆశ్రయించి వాళ్ళు వినిపించే మాటల్నే వేదవాక్కులుగా విశ్వసించే వాళ్ళెందరో ఉంటున్నారు. ఈనాటికి శరీర స్వస్థతకు సంబంధించిన నిశ్చిత జ్ఞానం ఆ విధంగానే ఏర్పడుతుంది. వాళ్ళందరికీ ఆ ప్రజ్ఞ వల్లే స్వస్థత లభిస్తుంది. వాళ్లకు ఓ క్షణంలో ఓ ప్రజ్ఞ నిరోధించే మహాతార్క్యం ఇదే. మీరు కోరుకున్న విధంగా మీ శరీరాన్ని అది పరివర్తిస్తుంది. అపరిమితులై ఉండే సామర్థ్యం మీలోనే ఉంది. శరీర అంగాల్ని చాకచక్యంతో పనిచేయించగల సౌలభ్యంతో సహా మీ దేహ నిర్మాణపు రూపకల్పన ఆ విధంగానే సాగింది కనుక ఉనికిలో మీరు ఉంటున్న ప్రతి క్షణంలో మేల్కొని ఉన్న, నిద్రిస్తున్న, సచేతనంగా ఉన్న, అచేతనంగా ఉన్న దివ్య మానసంలోంచి ఆలోచనలను నిరంతరంగా స్వీకరిస్తూనే ఉన్నారు. మీ స్థితిలో మిమ్మల్ని నిలిపి ఉంచుతున్న అద్భుత దైవమే అయిన ఆలోచన సర్వస్వంలోంచి ఏ ఆలోచన తరంగాకృత వేగాన్ని మీరు స్వీకరిస్తున్నా మీకు ప్రాప్తించే పారితోషికం ఏకైక జీవిత వాస్తవం అనుభవమే కనుకనే ఓ గాఢ అనుభూతితో దుఃఖాన్ని మందకొడితనాన్ని, క్రోధాన్ని, భయాన్ని, దైన్యాన్ని, కోపావేశాల్ని, అసూయ, ఆతృతను అనుభవిస్తూ ఎవరి ప్రేమకు పాత్రులు కాకుండా, ఎవరికి పనికి రాకుండా ఉన్నప్పుడు ఏ వేగ తరంగాకృతాల ఆలోచనలు స్వీకరిస్తూ ఉంటున్నారు మీరు. సామూహిక చైతన్య ప్రజ్ఞకు సంబంధించిన ఆలోచననే ఆడుతారు కదా. అప్పుడు మీరు ఎక్కడుంది ఆనందం అని, ఎప్పుడుంది ప్రేమ,
ఎక్కడ ఉంది శాశ్వతత్వం, ఎక్కడున్నాడు దైవం, మీ కాంతి శరీర క్షేత్రంలోకి అనుక్షణము నిరంతరంగా ప్రసరిస్తున్న ఇలాంటి అద్భుతమైన ఆలోచనలను మీరు ఎందుకు గ్రహించడం లేదు? గ్రహించే ఆవశ్యకత మీలో ఏర్పడలేదు కనుక వాటిని గ్రహించాలనే అభిలాష మీలో లేదు కనుక సామాజిక చైతన్య ప్రజ్ఞ నీడలోనే ఉండిపోవడాన్ని ఎంచుకున్నారు మీరు. అందరి వస్త్రధారణను అనుసరిస్తూ, అందరిలాగే వ్యవహరిస్తూ, అందరిలాగే ఆలోచనలను మంద మనస్తత్వంతో సాగిస్తూ, సంఘంలోనే ఇమిడి ఉండాలనుకుంటూ, ఆ సంఘపు గుర్తింపునే కోరుకుంటూ, అలా ఉండకపోతే మనుగడే లేదన్నట్లు జీవిస్తున్నారు మీరు. ఓ మహాప్రజ్ఞను గ్రహించాలని మీరు అనుకోవడం లేదు. సార్వభౌములు స్వయంగా మీరే అన్న దైవం సాక్షాత్తు మీరే అన్న శాశ్వతులు మీరే అన్న సర్వజ్ఞులు మీరే అన్న ప్రజ్ఞ ప్రాప్తి ఆలోచన స్వీకారం మీ ఇంటి వాళ్ళ స్నేహితుల మతాల ప్రభుత్వాల స్వభావంతో వైరుధ్యంతో సాగే వ్యవహారంగానే ఉంటుందని మీరు అర్థం చేసుకున్నారు కనుక అలా అనుకుంటున్నందువల్లే స్వాధికారాన్ని పోగొట్టుకుంటున్నారు మీరు. సార్వభౌమత్వాన్ని వదులుకుంటున్నారు మీరు. దైవం మీరే అన్న గుర్తింపునే మరచిపోయారు మీరు. మీ మనసును మీరే మూసివేసుకున్నారు. మనోవికాస విద్యను బోధించి మీ మనసును మళ్ళీ వికసింపజేయాలన్న సంకల్పమే ఇలతలం మీదకి నేను ఇలా తిరిగి వచ్చిన కారణం. అడియాసతో యుగాల పర్యంతం నిరంతరంగా కొనసాగుతూ ఉన్న మానవుడి తీవ్ర అన్వేషణ ద్వేయము మతప్రోక్తము మహానిగూఢము అయిన దైవ స్వరూపపు సత్యస్థితి ఏది? ఆలోచననే. అది తమను తానే గ్రహించగలుగుతున్న సామర్థ్యం ఉన్న ఆలోచననే అది. తనను తానే గ్రహించడం వల్ల విస్తరిస్తూ ఎదిగి స్వయమే అవుతున్న తత్వమే అది. అదే దైవ స్వరూపం. ఆలోచన సర్వస్వం. మీ ఉనికిలో ఆ దివ్యత్వాన్ని సంతరించుకునే శక్తి మీ అంతరంలోనే ఉంది. సంపూర్ణంగా సప్తవర్ణ కాంతి స్వరూప సర్వస్వాన్ని గ్రహించగలిగే మస్తిష్క పరిపూర్ణ సామర్థ్యాన్ని సంతరించుకొని మీ పూర్తి వినిమయంలోకి తెచ్చుకుంటే ఈ క్షణంలో శాశ్వతపు అంచుల్ని అందుకొని మీరు ఉండగలుగుతారు. సర్వస్వాన్ని గ్రహిస్తూ ప్రజ్ఞ మీరు అవుతారు. సూర్యుడి తేజము సాగరపు అగాధము పవనపు పరాక్రము దిగంతం మీద నక్షత్రము మీరే అయి ఉంటారు. దివ్య సర్వస్వం మీరే అన్న ఎరుక ఏర్పడకుండా దైవమే మీరై ఉండడానికి అభ్యంతరంగా ఏది ఉంటుంది? పరివర్తిత అహమే. అపరాధాలు అన్నిటినీ తప్పించుకుంటూ క్షేమంగా సురక్షితంగా జీవించి ఉండడం కోసం సర్వ ప్రకంపన వేగాలతో ప్రవర్తిస్తున్న ఆలోచన సర్వస్వాన్ని దైవాన్ని స్వీకరించడాన్ని తిరస్కరిస్తూ ఆ దైవం నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుతున్నది ఈ పరివర్తిత అహమే. అందువల్లే ఈ పరివర్తిత అహం క్రీస్తు వైరి అని వర్ణింపబడుతుంది. ఎందుకంటే మీరు ఆ తండ్రి పుత్రులే అని ఆ తండ్రి పుత్రులే అని అది ఒప్పుకోదు కనుక ఆ తండ్రి ఈ తనయుడు ఇద్దరు ఒకరే అన్న ఆలోచనను క్రీస్తు వైరి
అయినా ఈ పరివర్తిత అహం అంగీకరింపబడదు కనుక మీరు దివ్యలేనన్న శాశ్వతులేనన్న శాశ్వతత్వపు మృత్యుతత్వపు సృష్టికర్తలు మీరే అన్న సత్యాన్ని అది అంగీకరింపనీయదు కనుక. మేడం ఓవర్ టు యు మేడం. ఓకే ఓకే, చాలా దూరం వచ్చేసా. ఓకే, చాలా దూరం వెళ్ళిపోయారు. అవును, అలా తీసుకెళ్ళిపోతారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఐఎమ్ రీడింగ్ ద రామ్తా వైట్ బుక్ 18th chapter. Masters, those portions of your brain that have not been activated at the present have the ability simply through knowing to reconstruct any damaged part within your body. Wherever it is, the moment you know your body can heal itself, that thought sends a greater spark through the central nervous system to where the damaged part is, which will cause the DNA factor within each cell to clone the reconstruct the cell perfectly. You think that is miraculous. That is the way it should be and is. You think that the only way your body can be healed is through physicians and medicines, and they work for you. Believe that they do. You have also been told and believe that you cannot do it on your own. Thus you cannot, for that knowingness is present. Yet there are entities who have sought out healers, knowing that what they would hear would be an absolute truth, and by knowing it, it became an absolute truth within the embodiment. Thus they were healed in a moment. That is what knowingness does, and it can change your body to however you want it to be. You have the capacity to be unlimited even in your bodily movement, for it was designed to be that way. Every moment of your existence, whether you are asleep or awake, whether you are conscious or unconscious, you are continuously receiving thought for the mind of God. And whatever thought frequencies you allow to come through this wonderful God that holds you together, you will experience for the prize and the only reality of life called emotion. So you are feeling unhappy, dull, morose, fearful, bitter, angry, jealous, hurried, unloved, unwanted. What thought frequencies are you allowing yourself to feel? Question mark. Social consciousness. Where is joy? You ask. Where is love? Where is forever? Where is God? Only a thought away. Why don't you know all these wonderful thoughts that pass through your spirit every moment? You have not wanted to know them. You have chosen to live in the shadow of social consciousness, to dress and act and think like the herd. You have chosen to fit in, to be accepted, so that you could survive. You did not want to know because to entertain the thoughts that you are a surgeon, that you are God, that you are forever, that you are all-knowing, would mean going against the grain of your family, your friends, your religion, and your country. So you gave away your power, you gave up your sovereignty, you forgot your identity, you closed down your brain. To teach you how to open it back up is the reason I am here. What is this religious figure called God? That infinite mystery that man has desperately searched to find for eons.
it is thought that its ability to receive itself and by receiving itself to become and expand itself. That is all God is. The totality of thought, the eminence of life. And right within your own being, you have the power to become God completely. For if the full spectrum of your brain were in use, you would be this moment to the ends of forever. You would know all that is known. You would be the hub of the sun, the depths of the sea, the power of the wind, and the star upon the horizon. What keeps you from knowing and becoming the totality of God? Altered ego, because altered ego cuts God off by refusing to accept all thought frequencies that God is, so it can live safe and secure out of harm's way. That is why the altered ego is indeed what is termed the Antichrist, because it denies that you are the Son of God. It does not allow you to accept the thought and realize that you and the Father are one and the same, that you are the divine and immortal principle that has power to create forever and the power to create death. Over to you, madam. Thank you, madam. ఎస్ మేడం, ఎస్. ఆ క్రీస్తు వైరి ఈ పరివర్తిత అహం దాని సామర్థ్యమే ఈ సామూహిక చైతన్య ప్రజ్ఞ. ఏది ఆలోచన అపరిమితాన్ని స్వీకరించడం లేదో ఆ భయాలు తీర్పులు బ్రతికి ఉండడము దేన్ని నియమాలలో అదే క్రీస్తు వైరి. శక్తి సర్వస్వాన్ని, సౌందర్యాన్ని, ప్రేమను, తన అంతరంలో జీవిస్తున్న తండ్రిని, అనంతత్వాన్ని స్వీకరిస్తున్న మానవుడే క్రీస్తు. తన ఛాందసాలను, భవిష్యత్తత్వ వచనలను, భయాలను అధిగమిస్తూ తాను దివ్యుడు అని గ్రహించి ఆ దివ్యత్వాన్ని పొందుతున్న దేవుడే క్రీస్తు. సామూహిక చైతన్య ప్రజ్ఞకు ఆవల ఉన్న మహాప్రజ్ఞను, మహాశక్తిని గ్రహిస్తున్నాడు కనుక ఆ విధంగా క్రీస్తు వైరి క్రీస్తు ఓ కోవెలలోనే కొలువై ఉంటున్నారు. ఆ కోవెలే మీరు, మీ దేహమే ఆ దేవాలయం. సర్వస్వము మీ అంతరంలోనే ఉంది. దివ్యులే అయిన మీరు మీ ఉనికిలో క్రీస్తు వైరిని స్వీకరించి ఉన్నారు. దివ్యత్వం జీవితాన్ని, మృత్యువును, పరిమిత తత్వాన్ని స్వీకరించే ఉంటుంది. ఒక్క సెకండ్ పరిమిత తత్వాన్ని. ఓకే. సెయింట్ జాన్ ప్రవహించిన ఆర్న్గన్ భవిష్య జ్ఞానాన్ని మీరు వినే ఉన్నారు కదా. శుభం. మీ ప్రతి జీవిత క్షణంలోనూ ఇది జరుగుతూనే ఉంది. దివ్య చైతన్య ప్రజ్ఞకి అపరిమిత వ్యక్తీకరణ కోసం అపరిమిత ఆలోచనను మీ మస్తిష్కంలోని అనుమతించి పనిని పరివర్తిత అహం అయిన క్రీస్తు వైరి గుర్తింపుకు మధ్య జరుగుతున్న సంగ్రామం అది. మహాప్రజ్ఞకు, సాంఘిక చైతన్య ప్రజ్ఞకు మధ్య జరుగుతున్న పోరాటం అది. మీకు బాహ్యంలో ఎప్పుడో జరగబోయే యుద్ధం కాదు అది. మీ అంతరంలో ఇప్పుడే జరుగుతున్న సాంఘీకరణ అది. ప్రవృద్ధమవుతున్న క్రీస్తు చైతన్యానికి అదుపులోని వస్తున్న సాంఘిక చైతన్య ప్రజ్ఞకు మధ్య జరుగుతున్న అంతర్సంఘర్షణే ఆర్మగేన్. ఈ విధంగా ఆ
భవిష్యద్వారిణి నిజమవుతూ ఉంది. దైవంగా ఉండడం అంటే మహాప్రజ్ఞగా అనంతమైన ఉనికిగా ఉండడం అనే అర్థం. మానవుడిగా ఉండడం అంటే మహాప్రజ్ఞగా జ్ఞాన స్వీకరణ కోసం మనసును తెరిచి ఉంచుకోకుండా ఉంటున్నవాడు అనే అర్థం. సిద్ధాంతులు అన్నింటినీ వింటూనే ఉన్న ఆచరణలోకి ఏమాత్రం వాటిని తెచ్చుకోకుండా ఉంటున్న వాడినే అర్థం నేర్పవలసిన వాడిగా ఉండకుండా నేర్చుకుంటున్న వాడిగానే ఉండిపోతున్న వాడు అని అర్థం. రక్షణ పొందుతున్న వాడిగానే తప్ప అన్వేషకుడిగా ఉండని వాడే అర్థం. జ్ఞాన సర్వస్వాన్ని గ్రహించగలిగే మహాసామర్థ్యం స్వస్థ సిద్ధంగానే మీలో ఉంది. ఏ వాంఛిత సంకల్ప ధ్యేయాలైనా సంభవం చేసుకోగల మహాశక్తి కూడా మీ అంతరంలోనే ఉంటుంది. ఈ శరీరంతో జీవిస్తూ శాశ్వతంగా ఉండిపోగల సామర్థ్యం సైతం మీలోనే ఉంది. అలా చిరంజీవులై ఉండాలని మీరు కోరుకుంటున్నట్లయితే కానీ ఈ విషయాల ప్రసక్తి వచ్చిన ప్రతి సందర్భంలోనూ మీ పరివర్తిత అహం అందుకు వీల్లేదు అని ఓ అభ్యంతరాన్ని ప్రకటిస్తూనే ఉంటుంది. మానవుడుండే ఎవరో అర్థం అవుతున్నందుకు ఎప్పటికీ సమాధానం లభించని మహాపరిప్రశ్నగా పరమ రహస్యంగా దైవం మిగిలిపోతున్నందుకు ఇదే కారణం. మేడం ఓవర్ టు యు మేడం. మేడం ఇది అయిపోయింది కదా చాప్టర్? లాస్ట్ చాప్టర్ అయిపోయింది. ఇప్పుడు మనోవికాసం వస్తుంది. Okay, thank you madam. The Antichrist is the altered ego and its kingdom is social consciousness. It is that which does not allow unlimited thought, and its dogma is fear, judgment and survival. The Christ is man only expressing the power, the beauty, the love and unlimited life of the Father that lives within him. It is man realizing that he is divine and becoming that realization, transcending dogma, prophecy and fear, for he knows that beyond social consciousness lies the unlimited vigor called God. So the Antichrist and the Christ share the same temple, and the temple is you. Everything is within you, because the God that you are allows both the Antichrist and the Christ to be. It allows life and death. It allows limitation and unlimitedness. You have heard of the prophecy called Armageddon. Well, you have been living it all of these lives. Armageddon is the battle between the realization of God and the recognition of the Antichrist, which is the altered ego that does not allow unlimited thoughts to enter your brain for unlimited expression. It is a war between social consciousness and unlimited knowingness. That is Armageddon, not a battle outside of you, but inside the conflict within you between the Christ arising and the altered ego, saying in control. Hence, the prophecy is indeed coming to pass in these times. To be God is to be unlimited knowingness, unlimited being. To be man is to be the limited creator who does not open his mind for greater knowledge, who accepts theory and does not practice living, who is the taught rather than the teacher, the protected rather than the explorer. I tell you, you have the ability to know everything there is to know,
and you also possesses the ability to manifest everything you ever want. You also possesses the ability to live forever in your body if that is your desire. But to all these things the altered ego says nah. So for that you will know who man is, but God will always remain a mystery. So be it, so be it, so be it. Thank you, Master. Thank you, Madam. థ్యాంక్ యూ మేడం. ఎంతెంతగా ప్రేమికులై మీరు ఉంటారో అంతంతగా మీ మస్తిష్కం విచ్చుకుంటుంది. శరీర తత్వాన్ని అధిగమిస్తున్న అప్పటి మీరు శరీరాన్ని నిలుపుతున్న శక్తిగానే తయారవుతారు. ఎడ్డింగ్ మేడం, ఇది మనోవికాసం. పరిమిత పదార్థ జగత్తు స్వరూపంలో ఉన్న దైవాన్ని మీరు మీ సామర్థ్యపు హద్దుల వరకు అధ్యయనం చేస్తూ జ్ఞానంలో ఎదుగుతారు. మీరందరూ ప్రపంచనీయమైన మీ సృజనాత్మకతతో స్వయంగా మీరే సృష్టించుకుంటున్న ఈ స్వర్గసీమ మీద అనేక జన్మలు కొనసాగిన మీ జీవనంలో ఈ తలంలో మౌలిక అనుభవాలన్నిటినీ పొందుతారు. ఆ అనుభవాల ద్వారా సాంఘిక చైతన్య ప్రవస్థ స్థితిలో ఓ మంద మస్తిష్కంతో కొనసాగుతున్న మానవ దైవపు పరిమిత ఆలోచన విలువలను గురించి తెలుసుకోవాల్సి ఉన్న జ్ఞానాంతరం గ్రహించారు. ఇప్పటికే భయ జ్ఞానాన్ని, అభద్రత జ్ఞానాన్ని, దుఃఖం జ్ఞానాన్ని, కోపం జ్ఞానాన్ని, స్వార్థం జ్ఞానాన్ని గ్రహించి మీరు ఉన్నారు. అసూయ, ద్వేషం, యుద్ధాల జ్ఞానాన్ని ఇప్పటికే పొంది మీరున్నారు. మృత్యువు గురించి ఇప్పటికే తెలుసుకొని ఉన్నారు. మీరందరూ దివ్యత్వపు అతి చివరి ఈ వర్తమాన నిత్య కమనీయ శోభాలంకృత దృశ్య జగత్తలం దృశ్య జగత్తలం మీద మీ చరణమా పూర్ణానుభవ దివ్య ప్రాప్తికి ఆది నుంచి మీ జీవిత సాహసావకాశాల దివ్య అనుభవాలన్నిటిలోనూ మిమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి దేవుడుగా నిలిపి ఉంచిన ఆ దివ్య మూలంలోంచి ఏర్పడిన మీ వినియోగ జ్ఞానాన్ని సైతం గ్రహించి ఉన్నారు మీరిప్పటికే. పూర్వ అపరిమిత స్థితిలోకి మళ్ళీ తిరిగి రావడం కోసం, ఆ అపరిమిత స్వేచ్ఛను, పరమానందాన్ని మీ ఉనికిలో పొందడం కోసం ఏ శక్తి మిమ్మల్ని ఈ స్వరూపంలోనే నిలిపి స్థిరంగా ఉంచుతుందో ఈ శక్తిగానే మీరు పునర్పరిమళించాల్సి ఆ పూర్వస్థితిని పునర్ప్రాప్తించుకోవడానికి పదార్థ నిర్మిత సాంద్ర శరీర గరిమ ప్రతిబంధకంలో ప్రయాసపడుతున్న మీకు ఉన్న ఏకైక మార్గం మీ సప్తమ ముద్ర అయిన పిట్యూటరీ గ్రంథిని పూర్తి జాగృతం చేసుకొని సాంఘిక చైతన్య ప్రజ్ఞను, మహా ప్రజ్ఞాస్థితికి, సర్వస్వాన్ని ప్రేమించే ఆలోచన సర్వస్వ స్థితికి, స్వీయ సర్వస్వ ఉపాధి స్థితికి, దివ్యతత్వానికి వికసించే పద్ధతి ఇదే. నిద్రాణంగా ఉన్న మీ మస్తిష్క భాగాలను హార్మోన్ల స్రవాలతో జాగృతం చేసే ఈ చిన్న అద్భుత గ్రంథిని మీరు ఎలా ప్రేరేపిస్తారు? కేవలం ఓ వాంఛితం ద్వారా ఆ తండ్రిని గ్రహించాలన్న కోరికే ఆ దివ్య తత్వంతో
సారూప్యాన్ని సాధించాలన్న కోరికే ఓ క్రీస్తుగా తయారవ్వడం అంటే ఆలోచన సర్వస్వాన్ని ఓ స్వయంగా స్వీకరించగలగాలన్న కోరికే అది. అనుక్షణము ఆత్మస్థితిని ప్రేమిస్తూ ఉండాలన్న కోరికే అది. వర్తమాన సత్యస్థితిలో నిత్యంగా ఉండాలి అన్న కోరికే అది. మీ నిత్యత్వం సర్వస్వాన్ని ప్రేమించడంలో ఓ ప్రాముఖ్యత ఎందుకుంది? నిజ తత్వాన్ని ప్రేమించిన తక్షణం సామూహిక చైతన్య ప్రజ్ఞను అధిగమిస్తారు మీరు. స్వీకారానికి అతీతంగా ఎదుగుతారు మీరప్పుడు. ఎంపికలను, తీర్పులను, నిశ్చయస్తలను, నిర్ణయాలను అధిగమిస్తారు. కాలపు భ్రమను మీరు అధిగమిస్తారు. ఆత్మ సాఫల్యం కోసం మాత్రమే మీరు అప్పుడు జీవిస్తారు. మీ అంతర్వాణిని మాత్రమే మీరు అప్పుడు వింటారు. ఆనంద మార్గంలోనే మీరు అప్పుడు చరిస్తారు. ప్రజ్ఞ సర్వస్వం సాంద్రత ఆ మార్గంలోనే ఉంది స్థితమై. ఇప్పుడు మీరు ఆక్షేపించవచ్చు, మరైతే రామ్తాజీ మహా స్వార్థమే కదా అదంతా అని. అవును, నిజంగా స్వార్థమే. నీ స్వార్థమే పరమార్థం. దివ్యత్వం అనుక్షణము మీ అంతరంలో. ఈ దేవుడి మీద మీకు ఉన్న ప్రేమ మీరు స్వీకరిస్తున్న వదిలిపెడుతున్న ప్రతి భ్రమ ఆనందాన్ని, ప్రజ్ఞ తేజాన్ని అందిస్తున్న ప్రతి సంగతి మీ కాంతి దేహంలోంచి చైతన్య స్రవంతిలోకి నిరంతరంగా ప్రసరిస్తూ మానవాళి సర్వస్వాన్ని పోషిస్తూ ఉంటుంది. ఆత్మ ప్రేమ కోసమే పరిపూర్ణంగా మీరు జీవిస్తే అదే దైవం ప్రేమ, అదే దైవ ప్రేమ కనుక దివ్యత్వాన్ని సాంఘిక చైతన్య ప్రజ్ఞ సాంద్రతలోకి మీరు ప్రసరించి నింపుతూ ఉంటారు. ఆత్మ పదార్థాన్ని వెలిగించి సొంత మార్గంలో చరిస్తున్న మీ ప్రతి సోదర మానవుడిని తమ స్వగృహానికి మరల్చే దివ్య తత్వానికి చేర్చే మార్గదర్శకులవుతారు. తదేకంగా ఆత్మ ప్రేమికులై దివ్య సర్వస్వాన్ని స్వీకరించే అర్హత మీకు ప్రాప్తించదని మీరు అనిపించినప్పుడు దైవము మీరు. ఎస్ మేడం. మేడం ఓవర్ టు యు మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ. I am reading continued chapter 19 masters. The more you desire heading, the more you desire to chapter 19 opening mind. The more you desire to love what you are and to live in knowingness, the more your brain is opened up by the God that surrounds your being, greater and greater and greater. Then you become more than your body. You become that which holds you together. Ramta Master. All of you have grown your capacity in your learning of God in the limited form of matter. Through all of your many lives upon this plane, you have experienced all the elements of this paradise of your own remarkable creativity. And through that experience, you have learned all there is to know of the limited thought values of God, man living in the head-like reality of social consciousness. You have already learned of fear and insecurity, of sorrow, anger, greed. You have already learned of jealousy, hatred, war. You have already learned of death. You have indeed already learned of the alienation of yourself from your divine source, which has loved and supported you through all your adventures in order for you to experience
God in the last level of its specular display of easiness. In order to return to a state of unlimitedness, to experience joy and the freedom of being, you must once again become that which holds you together, and the only way to become that, since you are encumbered with a body, is to fully activate your seventh seal, pituitary, so that your brain can receive the unlimited thoughts that lie just beyond social consciousness. That is how you expand your knowingness into the unlimited understanding of God, that which allows and loves and is the totality of itself, which is the totality of thought. So, how do you get this wonderful little gland to awaken the dormant portions of your brain through its hormone flow? Simply through desire. To become a Christ is to desire to know the Father and become the likeness of God. It is a desire to allow all thought to become the reality of self. It is a desire to love in every moment all that you have become. It is a desire to be the easiness of all that you are. Excuse me. Why is it important to love the totality of what you are? When you do, you immediately transcend social consciousness. Then you rise above acceptance. You transcend judgment. You go beyond the illusion of time. Then you live only for the fulfillment of self. You listen only to the voice within. You follow only the path of joy, and on that path lies the knowingness of all that is. Now you say to me, but Ramta, that is being wholly selfish. Indeed it is. But selfish is godish. Every moment you live for the love of this God within you. Every illusion you embrace and give up. Everything you do to find your joy and light emanates from your being into consciousness flow to feed the whole of mankind. When you live only for the love of self, which is the love of God, then you exert God into the density of social consciousness. Take the way for your beloved brothers on their own paths back into self, the only path that will take them home to their beloved Father. When you love yourself enough to feel worthy to receive all that God is, and you desire to know that you are one with the Father. Thank you, madam. Thank you, Ramta Master. ఎస్ Okay. రాని ఓ నవ్య అనుభూతి ఇప్పుడు కలుగుతూ ఎంతో శక్తి శరీర సర్వస్వంలో గొప్ప వేగంతో పరుగులు తీస్తూ ప్రవహిస్తుంది కనుక ఆ తీవ్ర వేగ తరంగ స్పందన మీ శరీరంలోని ప్రతి జీవకణాన్ని జ్వాజ్వల్యంగా వెలిగిస్తూ వాటి అనుకంపన వేగాన్ని పెంచుతుంది. ఎంతెంత ఎక్కువగా అటువంటి తీవ్ర తరంగాకృతి వేగాల ఆలోచనలను మీరు స్వీకరిస్తూ ఉంటారో అంతంత ఎక్కువగా మీ శరీర అనుస్పందన కూడా హెచ్చుతూ మీ శరీర కాంతి తేజం మరింత ప్రకాశంతో వెలుగుతూ ఉంటుంది. సాంద్ర స్వరూపాకృతి ఉన్న శరీర పదార్థ స్పందన తత్వాన్ని కాంతి తత్వంలోకి మళ్ళిస్తున్నారు కనుక పరిమిత ఆలోచనను మీలో కలిగించే అనుభూతిని మీరు ఎలా వర్ణిస్తారు? మీరు వర్ణించలేరు. వాటిని ఆ అనుభూతిని గుర్తించి వర్ణించి చెప్పే మాటను ఎక్కడా మీరు వెతికి పట్టుకోలేరు. ఆ మాట ఎక్కడా
లేనే లేదు కనుక మీరు ఏ రోజు పొందని అతి కొత్త ఆలోచన అనుభవం అది కనుక మీరు ప్రతిరోజు పొందని అనుభూతి అది కనుక ఎంతో గంభీరంగా అయినా ఎంతో సౌమ్యంగానే మిమ్మల్ని అది స్పందింప చేస్తుంది కనుక ఓ నిర్మలమైన అనుభూతితోనే మీకు ఆ ప్రజ్ఞ ప్రాప్తిస్తుంది. అది ప్రాప్తిస్తున్నదని ముందుగా ఏ సూచనలు ఉండవు. ఏనాడు మీరు గుర్తించని అనామకమైన అనుభూతి అది. మహాప్రజ్ఞ ప్రాప్తి కోసం అన్వేషిస్తున్న వాళ్ళు ఎందరో అనుకుంటున్నారు ఏ మాటల రూపంలోనో మతకు అది ప్రజ్ఞిస్తుందేమో అని దేన్ని మీరు అర్థం చేసుకోగలిగారో అది మాటల్లో వర్ణించబడగలిగేది అయితే ఆ అనుభవం అంతకు ముందే ఎప్పుడూ ఉన్నట్లే అర్థం వింటున్న వాడికి మీరు అర్థం చేసుకుంటున్నది మాటలతో వర్ణించడానికి కుదరనిదే అయితే అది కేవలం మీ అనుభూతి మాత్రంతోనే మీలో ఏర్పడి ఉండే అనుభూతిని మీరు పొందారో అది మహాప్రజ్ఞకు సంబంధించినదే అని మహామేధస్సుకు సంబంధించినది అనేదే అని గొప్ప ప్రజ్ఞ ప్రకాశమే అది అని అర్థం. నిజంగా అది ఓ అనంత ఆలోచనే. మీరు గ్రహించగలుగుతుంటున్న ఎన్నో విషయాలకు మాటలే ఉండవు. కేవలం ఓ భావావేశము ఓ భావ చిత్రము మాత్రం ఉంటాయి. వాటికి నిజంగానే మీకు ఆ ప్రజ్ఞ ప్రాప్తించినప్పుడు మాటలు లేని వాళ్ళే అయిపోతారు మీరు. ఆ అనుభూతి పారవస్యంలో ఓ ఆలోచనను పరిమితం చేసే కళ మాటలతో ఆలోచనను కూర్చేదయి ఉంటుంది. ఓ ప్రజ్ఞుడు దేన్ని వర్ణించడు, పూర్తిగా తెలుసుకుంటాడు అంతే. విపులీకరించి దాన్ని వర్ణించాలంటే ఆ ప్రజ్ఞుడు తనను తాను పరిమితం చేసుకోక తప్పదు. ఓ విషయాన్ని సంపూర్ణంగా గ్రహించిన క్షణంలో దాన్ని వర్ణించాల్సిన ఏ అవసరము ఉండని స్థితిలో మీ సామ్రాజ్యానికి మీరే సామ్రాట్టులై ఉంటారు. ఓ మహాప్రజ్ఞే అప్పుడు ఉంటుంది. అత్యంత తీవ్ర తరంగాకృత వేగ ఆలోచన వల్ల మీరు ఉద్ధరింపబడినట్లు పొందిన అనుభూతికి ఆ తరువాత ఏమవుతుంది? మేడం ఓవర్ టు యు మేడం. Thank you. Then you began to bloom this wondrous flower. That is how you open the capacity of your brain to receive all thought values in the mind of God. By wanting to know, by desiring to feel all the emotion of that knowingness. What is the greatest way to manifest any desire? By speaking it forth from the Lord God of your being. The Lord of your being, which is your soul, governs your body through its emotional structure. It is from the soul that your pituitary is instructed to release its hormone. The God of your being is the light that encompasses all that you are and allows all thoughts to come into your being. The being is the ego that is experiencing the realities of matter through the bodily form, which is what encourages judgment and alters the business of purity of thought. Hence the term altered ego. So when you speak from the Lord God of your being,
you are bringing into alignment the totality of what you are, which gives you the greatest power to manifest and create whatever you want. When you desire from the Lord God of your being to receive unlimited thoughts, that thought of fulfillment felt within your soul manifests in your body to activate the pituitary gland, and it begins to open. As it begins to open, a great hormone flow goes through the pineal gland, and as it does it, awakens the dormant mind. It opens another part of your brain to allow greater and more refined frequencies of thought to be experienced throughout your body. When thoughts of greater frequency come in, they are taken through the awakened portion of your brain. The pineal gland in the back of your head receives the greater frequency, and it begins to swell, which causes your head to ache, or you may feel a little dizzy or light-headed. That frequency is then turned into a high-powered electrical current and shot through your central nervous system to every cell of your body. Thank you, madam. ఎస్ మేడం. ఆత్మలో ఆ అనుభూతికి సంబంధించిన జ్ఞానం ఓ ప్రకంపనగా నిక్షిప్తమవుతుంది. శాశ్వతంగా జాగృతంగా అనుభూతి మాత్రాన ఆ ప్రకంపనాన్ని మీ ఆత్మలోకి అనుమతిస్తుంది. పునరానుభవం కోసం ఆ అనుభూతి పదిలంగా అలా మీ ఆత్మలోనే నిక్షిప్తమై మీ అనుభూతి కోసం ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటుంది. శాశ్వతంగా ఎప్పుడైనా ఎన్నిసార్లైనా అతి సులభంగా అందుకోవచ్చు. మీరు ఆ అనుభవాన్ని మీరు ఉద్ధరించబడినట్లు పొందిన అనుభవం తర్వాత మరో అద్భుతం కూడా జరుగుతుంది. మీ ఆత్మ ఆ అనుభూతిని మీ కాంతి శరీర క్షేత్రంలోంచి సాంఖ్యిక చైతన్య ప్రజ్ఞావర్ణంలోకి ప్రసారం చేసి దాని సాంద్రతను తగ్గించడంతో పాటు అదే అనుభూతిని మళ్ళీ మీ నిజ జీవితంలో సంభవింపజేసే ఓ పరిస్థితిని సైతం మీ జీవితంలోకి ఆకర్షిస్తుంది. ఎందుకు జరుగుతుంది? ఆ ఆలోచన ఓ వాస్తవం అనుభవం ద్వారా పూర్తిగా మీకు అర్థం అయ్యేందుకే ఆ తీవ్ర తరంగాకృతాల వేగపు ఉన్నత ఆలోచన ఓ వివేకంగా మీ ఆత్మలో నిక్షిప్తం అవుతుంది. వివేకం అంటే సుస్థిరంగా మీలో ఘనీభవించిన పరిపూర్ణ ప్రజ్ఞాంశం అనే అర్థం. ఆ వివేకమే తన ఉన్నత అనుభూతి ఉనికి తత్వంతో మీ జీవితాన్ని అనుగుణంగా తీర్చిదిద్దడానికి కారణ అనుభూతమై ఉన్న మీ ఆత్మ ప్రకంపన వేగాన్ని పెంపొందించడంతో పాటు మీ పిట్యూటరీ గ్రంథిని కూడా మరింత జాగృతం చేసి మరెన్నో తరంగాకృతాల వేగాల ఆలోచనలను స్వీకరించగలిగేలా, హేతుబద్ధంగా వ్యవహరించగలిగేలా మీ మస్తిష్కాన్ని ప్రభావితం చేసి ఆ ఇనుమడించిన మస్తిష్క సామర్థ్యంతో మరిన్ని ఆలోచనలు స్వీకరింపజేసే సామర్థ్యాన్ని మీ మస్తిష్కంలో అనంతంగా ప్రవృద్ధం అయ్యేలా చేస్తుంది. మీ పిట్యూటరీ గ్రంథి ఓ కుసుమంలా విచ్చుకోవడం ప్రారంభం అవుతున్నప్పుడు మీరు ఏనాడు ఊహించని స్థితులు, మార్పులు ఎన్నో మీ జీవితంలో సంభవిస్తాయి. ఆలోచిస్తున్న ప్రతి విషయాన్ని గాఢ అనుభూతితో అనుభవిస్తారు. మీరు ప్రజ్ఞ అవగాహనం క్రమేపీ ఓ సృజనాత్మకంగా మీలో పరివర్తితమవుతూ అతి వేగంగా మీ ఆలోచనలు ఫలిస్తూ సంకల్పాలు అతి త్వరగా సిద్ధిస్తూ ఉంటాయి. మీ ప్రేమ
మీ ప్రేమ, అవగాహన, కరుణ తత్వాలు ఇమిడిస్తాయి. ఎందరో వ్యక్తులు మీ జీవితంలో నుంచి దూరమైపోతారు. మీ అవగాహన స్థితుల్లో ఎంతగానో మీరు ఎదిగారు కనుక. అయినా లోటును మీలాంటి తత్వాన్ని కలిగి ఉంటున్న వ్యక్తులు పూరిస్తారు. ఆశ్చర్యకాలంలోనే తేజము, సృజనాత్మకత, ప్రజ్ఞ మీలో ప్రవృద్ధమవుతూ గతంలో ఎన్నడూ ఏర్పడని నవ్య అనుభూతులు, నవ్య జ్ఞానాలు ప్రాప్తిస్తాయి. ఓ వ్యక్తిని గమనించినప్పుడు ఆ వ్యక్తి కూడా మీ అంతరంలోనే ఉన్నాడన్న భావన, అనుభూతి సామర్థ్యం మీకు ప్రాప్తిస్తుంది. అతీంద్రియ శక్తి ఉన్నవాడు అరుదైన వ్యక్తి అని అనుకుంటున్నారు మీరు. సాంఘిక చైతన్య ప్రజ్ఞతో సమానంగా. ఎస్ మేడం, ఓవర్ టు యు. Thank you, madam. From that you will feel a rush or sensations of tingling, of being lifted, because greater energy than you have felt before is now rushing throughout your body. That frequency originates, you will receive unlimited thoughts. The greater the body vibrates, and you begin to take on a glow, because you are beginning to reverse the body from density back into light. How will you describe the feeling of unlimited thoughts? You cannot. The knowingness of an unlimited thought has no word that you can associate with it, because it is a new thought being experienced, a new emotion, an immense feeling that moves you in a profound yet quiet manner. Knowingness will come to you as pure feeling, announced, unidentified, nameless emotion. Most who seek enlightenment think that it will come in the form of words, but if what you understand can be described by words, you have felt it all before. If it cannot, and you are simply feeling, what you are feeling is genius. It is brilliance. It is indeed unlimited thinking. All the things you have wanted to understand do not have words. They have emotion and vision. And when the knowingness comes, you will be speechless with feelings. The art of limiting thought is associating words with it. A master explains nothing, he only knows it. To explain it means he must limit himself. When you get to the point that you simply know without having to justify or explain your knowingness, then you are indeed the master of your kingdom. Then you are in absolute knowingness. Over to you, madam. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ. Thank you, madam. Thank you, Ranta Masters. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా నా